మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా గౌరవ శ్రీధర్ బాబు గారు శ్రీరామచంద్రునిలాగా పనిచేస్తూ ఉంటే, అన్నకు దగ్గ తమ్మునిగా మంథని నియోజకవర్గ యూత్ ఐకాన్గా దుద్దిల్లా శ్రీనుబాబు గారు ప్రతినిత్యం అనునిత్యం మంథని ప్రజల శ్రేయస్సే, భావితరాలకు మంథని నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి అన్నదమ్ముల కథ ఇది. రామ లక్ష్మణుల కథగా మంథని నియోజకవర్గ ప్రజానికం చెప్పుకోబడుతున్నటువంటి ఇద్దరు సోదరుల కథ. నిన్న ఏదైతే శనివారం నాడు మంథని నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానికమంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజానికమంతా ఆడి పంటలతో సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో చండీ యాగం చేసినటువంటి యూత్ ఐకాన్ మన దుద్దిల్లా శ్రీనుబాబు గారు మంథని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ మంథని నియోజకవర్గ కేంద్రమైన ధన్వాడ గ్రామానికి సంబంధించిన ఏదైతే వారు నిర్మించినటువంటి శ్రీ దత్తాత్రేయ ఆలయంలో నిన్న చండీ యాగంలో పాల్గొన్నటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామానికి చెందినటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో శవన్నవరాత్రులు దుర్గాదేవికి సంబంధించిన శవన్నవరాత్రులకు సంబంధించి భాగంగా 3వ రోజు గ్రామ ప్రజలందరితో కలిసి చండీ యాగంలో పాల్గొని చండీ యాగం నిర్వహించినటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఓవైపు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మేటి పటంలో మేటి నగరంగా మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, పరిశ్రమలు, ఇండస్ట్రీ, హెల్త్, అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలను తెలంగాణ ప్రజలకు అందించి తెలంగాణ రాష్ట్ర యువతను భారతదేశానికే ఆదర్శవంతమైన యువతగా తీర్చిదిద్దాలని ఓవైపు రాష్ట్రానికి వెన్నెముకగా ఉంటూనే మంథని నియోజకవర్గానికి సంబంధించి ఐటీకి సంబంధించి ఐటీ హబ్ను, అదేవిధంగా ఏదైతే ముత్తారం మండలానికి సంబంధించి అడవి శ్రీరాంపూర్కు సంబంధించి ఫైబర్ నెట్వర్క్కు సంబంధించి, అదేవిధంగా ఏదైతే దర్యాపూర్ గ్రామానికి సంబంధించి ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మంథని నియోజకవర్గానికి సంబంధించిన మానేరు నది తీరాన కోకాకోలా ప్రాజెక్టుకు సంబంధించి బాట్లింగ్ యూనిట్ తీసుకురావడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజకవర్గాన్ని ఓవైపు పరిశ్రమలు, మరోవైపు పాఠశాలలు, అదేవిధంగా అభివృద్ధికి కేరాఫ్గా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తూ మరోవైపు అన్న అడుగు జాడల్లోనే తమ్ముడు శ్రీనుబాబు గారు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా మంథని నియోజకవర్గ ప్రజానికానికి నేనున్నాను అంటూ పలకరింపులు, పరామర్శలు, క్రీడా వన మహోత్సవాలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంథని నియోజకవర్గం అంటేనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా యజ్ఞాలు, యాగాలు చేస్తూ తెలంగాణ ప్రాంతంలో మంథని నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చు. భారతదేశానికి సంబంధించి త్రేతాయుగంలో రామ లక్ష్మణులు ఉండేవారని, తండ్రికిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం, తన రాజ్య సుపరిపాలన కోసం, రాజ్యంలో ఉన్న పేదరికాన్ని పారదోలడం కోసం అహర్నిశలు పనిచేశారని మనం చూసినాం. కానీ కలియుగంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి రామ లక్ష్మణులుగా ఉంటూ ఈ ప్రాంతానికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు అనునిత్యం మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ మంథని నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచే పనిచేస్తా ఉన్నారు. నాటి రామ లక్ష్మణులకు ఏ మాత్రం తీసిపోకుండా మనమెన్నడూ సినిమాల్లో చూసిన రామ లక్ష్మణులే కాకుండా నేడు నిజమైన రామ లక్ష్మణులు అంటే ఈ విధంగా ఉంటారు. అన్నకు తగ్గ తమ్ముడు, అన్న మనసెరిగిన తమ్ముడు, తమ్ముడి మనసెరిగిన అన్న అన్న విధంగా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచే కుటుంబానికి సంబంధించి శ్రీరామచంద్రులు, దుద్దిల్లా సోదరులు అన్న విధంగా నడుస్తా ఉన్నది ఈ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గ అభివృద్ధి.